ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని. మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, ప్రేమించి మోసపోవటం, వామచార దోషం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వారు, అది భార్యాభర్తల బంధం కావచ్చు, ప్రేమించుకున్నవారు కావచ్చు, మీ నుండి వెళ్ళిపోయి నువ్వు బాధపడుతూ ఉంటే కనుక నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించు తల్లి. వారు ఎక్కడ ఉన్నా సరే నీ వద్దకు నిన్ను వెతుక్కుంటూ వస్తారు అనైతే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ నుండి దూరం అయిపోయి నీకు ఎంతో ఇష్టమైన వారితోటి మనస్పర్ధలు రావటం, అలాగే గొడవలు జరగటం, నీవంటే ఇష్టముండి కూడా నీకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిని నీకు దగ్గర చేయటానికి ఈ రోజైతే నేను ఒక మంచి మంత్రమైతే చెప్పబోతున్నానమ్మా. బీజాక్షరంతో కూడిన ఈ మంత్రాన్ని ఒక 3 రోజులు కనుక 2 నిమిషాలు గనక జపిస్తే తప్పకుండా మరొక క్షణంలోనే ఆ వ్యక్తి నుండి నీకు ఏదో ఒక సంకేతం వస్తుంది తల్లి. నీకు ఫోన్ చేయటం కానీ లేదంటే ఒక మెసేజ్ చేయటం కానీ జరుగుతుంది తల్లి. ముఖ్యంగా భార్యాభర్తలు ఎన్నో రోజులుగా కలిసి ఉండి ఎన్నో రోజులుగా సంతోషంగా జీవించి ఒక చిన్న మాటతోటి ఇగో వల్ల మనస్పర్ధలు రావటం వల్ల దూరంగా ఉండటం అనేది జరుగుతుంది కదా తల్లి. అలా దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, భార్యకి అనిపిస్తుంది తల్లి, నా భర్త నాకు ఫోన్ చేస్తే బాగుండు, నా వద్దకు వస్తే బాగుండు, మేము కలిసి ఉంటే బాగుండు అని. అలాగే భర్త కూడా అనిపిస్తుంది, నా భార్య దగ్గరికి వెళితే బాగుండు, మాట్లాడుకుంటే బాగుండు, కలిసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ మీ మధ్య ఉండే ఇగో ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దగ్గరికి అవ్వకుండా చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి ఇగోస్ అన్నీ కూడా దూరం చేసి మనకి ఇష్టమైన వారిని మనకి దగ్గరికి చేసుకోవాలి అనే ఆలోచనతోటి మనం మాట్లాడటం, మనం దగ్గర చేర్చుకోవటం అనేది జరుగుతుంది తల్లి. ఏ విధంగా అయినా సరే ఒక మిరాకిల్ లాగా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుందమ్మా. ఈ మంత్రం చెప్పుకున్న క్షణం నుంచి 1 గంట కావచ్చు, 4 గంటలు కావచ్చు, 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఏ క్షణంలోనైనా సరే మీరు ఇష్టపడే బంధం ఏదైనా సరే, భార్యాభర్తల బంధమైనా సరే, ఇష్టపడిన వారైనా సరే వెంటనే మీ వద్దకు వస్తారమ్మా. ఎక్కువగా ఇటువంటి సమస్యలు భార్యాభర్తలకే వస్తూ ఉంటాయి. భార్యకి భర్త దూరమైన, భర్తకి భార్య దూరమైన ఎంత బాధపడతారో తెలుసమ్మా నాకు. ఆ బాధ తీర్చలేనిది, మళ్ళీ కలుసుకునేంత వరకు కూడా ఆ బాధ అనేది ఎవరూ తొలగించలేరు. కాబట్టి మీరు కలవటానికి మంచి సులువైన మంత్రం తల్లి. అలాగే స్నేహితులు దూరమయ్యారు అని బాధపడే వారికి కూడా ఈ మంత్రం అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని మీకు దూరమైన వాళ్ళని మీరు దగ్గర చేసుకోండమ్మా. అలా అని ఎవరో తెలియని వ్యక్తి గురించి ఈ మంత్రాన్ని పఠించకూడదు. నీకు తెలిసిన వ్యక్తి గురించే పఠించాలి తల్లి. నువ్వు ఇష్టపడిన వ్యక్తి, మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి మీరు దూరంగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఈ మంత్రం అనేది మనం ఉపయోగించుకోవాలి తల్లి. నేను మంత్రం అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక పుస్తకంలో రాసుకోండి. ఫ్రెండ్స్, మనం జపించే దానికన్నా కూడా రాసుకునే మంత్రానికి కూడా చాలా ఫలితం అనేది ఉంటుందండి. చాలా పవర్ అనేది ఉంటుందండి. అటువంటి పవర్ఫుల్ ఈ మంత్రాన్ని 2 నిమిషాలు, అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మీరు ఏ సమయంలో ఖాళీగా ఉంటారో, దీనికంటూ నియమ నిబంధనలు అయితే ఏమీ లేవండి. డౌట్స్ రావచ్చండి, నాన్ వెజ్ తిని చేయవచ్చా, మంత్రం జపించవచ్చా అని.
జపించవచ్చండి. కానీ పీరియడ్స్ టైంలో ఆ 4 రోజులు స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇష్టమైన వారి కోసం తిరిగి రావటం కోసం ఈ మంత్రం అనేది జపిస్తున్నారు కాబట్టి, పవిత్రంగా ఉండాలి కాబట్టి ఆ 4 రోజులు వదిలేసి తర్వాత మీరు జపించుకోండి. ఇంకా మంత్రం ఏమిటో చెబుతానండి. ఓం క్లీం పేరు అంటే మీరు ఏ బంధం అయితే దగ్గర కావాలి అని అనుకుంటున్నారో, సపోజు భార్య కావచ్చండి, భర్త కావచ్చు, మీరు ఇష్టపడిన వారు కావచ్చు, వాళ్ళ పేరు అనేది మీరు చెప్పుకోవాలండి. శీఘ్రం వసియ వసియ స్వాహ. మరొక్కసారండి. ఓం క్లీం వాళ్ళ పేరు శీఘ్రం వసియ వసియ స్వాహ. వారు పేరు ఏదైనా కావచ్చండి. సురేష్ అనో, రాము అనో, కృష్ణ అనో, లేదంటే అమ్మాయిలు ఆడవాళ్ళైతే రాధ, సీత, లక్ష్మి ఇలా పేరు చెప్పుకుని ఈ మంత్రాన్నైతే జపించాలండి. లేదంటే మీ భర్త పేరు కానీ, మీ భార్య పేరు కానీ, మీ ఫ్రెండ్స్ పేరు కానీ ఇలా ఎవరైనా సరేనండి, ఎవరి పేరైనా చెప్పుకుని మీకు దూరమైన వారు మీ దగ్గర చేర్చుకోవటం కోసం ఈ మంత్రం అనేది జపించాలి ఫ్రెండ్స్. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అమ్మా నాన్న ఇలా ఎవరైనా సరే మీకు ఇష్టమైన వారు దూరంగా ఉండి మీరు వారు వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు, వారి పేర్లు చెప్పుకుని ఈ మంత్రం అనేది జపించవచ్చండి. ఈ మంత్రం జపించడం వలన వాళ్ళని చాలా శీఘ్రంగా దగ్గరికి చేర్చుకోవచ్చు. ఈ మంత్రాన్ని మీరు 2 నిమిషాలు రాస్తే సరిపోతుంది. మేము రాయలేము అని అనుకుంటే నోటితో అయినా చెప్పుకోండి ఫ్రెండ్స్. చెప్పుకునేటప్పుడు మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. కేవలం ఈ మంత్రం ఎవరి కోసమైతే చెప్పుకుంటున్నారో వాళ్ళే మీ మదిలో ఉండాలి, మీ కళ్ళల్లో ఉండాలి. బాబాగారికి నమస్కారం చేసుకుంటూ మీరు ఈ మంత్రం అనేది జపించాలండి. మనం నమ్మకంతోటి చేస్తే మనం ఖచ్చితంగా ఏదైతే కోరుకుంటామో అది జరిగే తీరుతుందండి. మనం చెడును కోరుకోకూడదు, కేవలం పాజిటివ్ని మాత్రమే కోరుకోవాలండి. అదే జరిగి తీరుతుంది. ఎప్పుడూ కూడా ఒకరికి దగ్గర చేయటానికి ఇష్టపడుతుంది, దూరం చేయటానికి కాదు. పంచభూతాల సాక్షిగా బాబాగారిని తలుచుకుని ఈ మంత్రాన్ని మీరు జపించినప్పుడు మీరు కోరుకున్న వ్యక్తులు, మీరు కోరుకున్న బంధాలు ఖచ్చితంగా మీకు దగ్గరవుతారు. అలా దగ్గర అవ్వాలి అంటే 1 నిమిషంలోనే అయిపోతుందా, 1 రోజులోనే అయిపోతుందా అని కాదండి. వాళ్ళ నుండి ఏదో ఒక మెసేజ్ కానీ, ఫోన్ కాల్ కానీ తప్పకుండా వస్తాయండి. మనం ఏదైనా సరేనండి నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తేనే పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందండి. నమ్మకంతోటి మీరు ఈ గురువారం రోజుల రాత్రి నుంచి మొదలుపెట్టండి. తప్పకుండా మీ జీవితంలో మీరైతే అద్భుతాలు చూస్తారు ఫ్రెండ్స్. నమ్మకంతోటి జపించి మంచి ఫలితం పొందండి. మీకు దూరమైన బంధం మీకు చేరువవ్వాలని, మీ బంధంతో కలిసి మీరు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.